దేవునికి స్తోత్రం. ఈరోజు బిషప్ ఎర్నెస్ట్ పి కొమానుపల్లి గారి గురించి మీతో మాట్లాడడానికి మీ మధ్యలోకి వచ్చాను. జాగ్రత్తగా వింటారు కదా. వాస్తవానికి వారి గురించి చెప్పడానికి నేనంత పెద్దవాడినేమి కాదు. అయినప్పటికీ వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని యేసుక్రీస్తు నామం పేరట నేను ఆశపడుతున్నాను. వారు క్రిస్టియన్ లెజెండ్. ఆయన ఓ మహావృక్షం లాంటి వారు. ఎర్నెస్ట్ పి కొమానుపల్లి గారు వారు ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు. వారు క్రైస్తవ దిగ్గజం. అలాంటి మహా గొప్ప దైవజనుని గూర్చి ఈరోజు మీతో మాట్లాడడం నిజంగా నా ధన్యతగా నేను భావిస్తున్నాను. వారు సేవలో ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు. అలాంటి మహా గొప్ప దైవజనుని మనం కోల్పోయాం. వారు ప్రభువునందు నిద్రించారన్న విషయం విని ఎంతో నా మట్టుకు నేను వ్యక్తిగతంగా చలించిపోయాం. నిజంగా భారతదేశం ఓ వజ్రాన్ని కోల్పోయిందని నేను చెప్పక తప్పదు. భారతదేశానికి వారు చేసిన పరిచర్యలు అసాధారణమైనవి, అసమానమైనవి. వేలాది మంది దిక్కులేని పిల్లలను వారు పోషించారు. వందలాది మంది కుష్ఠరోగులను వారు పోషించారు. పిల్లల ఆశ్రమాలు, కుష్ఠరోగుల ఆశ్రమాలు నిర్మించి, అలాగే అనేకమైన క్రైస్తవ ఆరాధన మందిరాలు నిర్మించి, బైబిల్ కాలేజీలు, అలాగే వొకేషనల్ విద్యా సంస్థలు, అలాగే ITI, ఇంకా ఎన్నో 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 చెప్పడానికి ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ వారు స్థాపించి ఎనలేని సేవ భారతదేశ ప్రజలకు, మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు చేశారు. క్రైస్తవులేమి, క్రైస్తవేతరులేమి అందరికీ వారు సకల విధమైన పరిచర్యలు యేసుక్రీస్తు నామం పేరట అందించిన మహా గొప్ప దైవజనులు వారు. అంతేకాదు, వారు దేవుని సేవలో విరివిగా వాడబడిన అద్భుతమైనటువంటి ప్రసంగికులు, మంచి ప్రార్థన పరులు, గొప్ప వక్త. ఇవన్నీ చెప్తూ ఉంటే నిజంగా భారతదేశం వారికి నోబెల్ బహుమతి ప్రకటించాలి అని నేను ఖచ్చితంగా చెప్పక తప్పదు. వారి చెరగిన నవ్వు ఓ వజ్రాల జల్లు. అలాంటి అద్భుతమైన సుందరమైన నవ్వు నవ్వుతూ అనేక మందిని ప్రేమించి, ఆదరించి, ఓదార్చిన ఓ మహా గొప్ప వ్యక్తి బిషప్ డాక్టర్ ఎర్నెస్ట్ పి కొమానుపల్లి గారు. వారితో ఉన్న అనుబంధంలో మొట్టమొదటిగా కొన్ని విషయాలు. బిషప్ ఎర్నెస్ట్ కొమానుపల్లి గారి తల్లి గారు మిరియాం గారు నర్సాపురం, అలాగే మా స్వగ్రామమైన వీరభద్రపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో వీరభద్రపురం గ్రామానికి చెందినవారు. మా నాన్నమ్మ గారు వారిని వదిన అని పిలిచేవారని, అలాగే మా నాన్నమ్మ గారిని మిరియాం గారు వదిన అని పిలిచేవారని మా తల్లిదండ్రులు, మా బంధువులు చెప్తూ ఉండేవారు. మిరియాం గారి యొక్క స్వయాన సోదరులు డాక్టర్ మల్లిపూడి జాషువా గారు మాకు తాతగారు అవుతారు. వారు స్వయాన నాకు బాప్తిస్మం ఇచ్చారు. వారు నా ఆత్మీయ తండ్రి కూడా. అనగా డాక్టర్ మల్లిపూడి జాషువా గారు స్వయాన బిషప్ డాక్టర్ ఎర్నెస్ట్ పి కొమానుపల్లి గారికి మేనమామ. ఇప్పుడు బిషప్ ఎర్నెస్ట్ పి కొమానుపల్లి గారితో నాకు కలిగిన పరిచయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నన్ను దర్శించండి. నేను ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి, సేవ చేయాలని ఆశ ఉంది, మీ పిలుపు ఉంది అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. అది నా చిన్న వయసు. అప్పుడు నాకు 19-20 సంవత్సరాల లోపే ప్రభువుని అడుగుతూ ఉన్నాను, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలని. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాను.
కార్యక్రమాలకు వెళుతూ ఉన్నాను. ఒక మంచి గాయకుడిగా, అలాగే సాక్ష్యం ఇస్తూ ఆయా చోట్ల వాక్యం పంచుకుంటూ ఒక యవనస్తుడిగా సాగుతున్న దినాలవి. ఓ దినాన రాజమండ్రి ప్రాంతంలో ఓ కార్యక్రమానికి వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకు నేను ఇంటికి వచ్చి మా తల్లిగారితో చెప్పాను, రాత్రి తడిసిపోయి ప్రయాణం చేసి వచ్చానమ్మా, ఉదయాన్నే లేకపోద్దని చెప్పి నేను పడుకున్నాను. ఉదయాన్నే సరిగ్గా 7 గంటలకు హైదరాబాద్ నుండి బిషప్ ఎర్నెస్ట్ అయ్య గారు వచ్చారు. మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, మిమ్మల్ని గూర్చి ఎంజే తిమోతి అయ్య గారు వారికి చెప్పారట, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు అని చెబితే వెంటనే నేను వెళ్ళాను. వారు నాతో ఎంతో ప్రేమతో మాట్లాడి కూర్చోబెట్టి, హైదరాబాద్లో మా సేవ ఉంది నాయన, హైదరాబాద్ సేవకు వస్తావా అని నన్ను ప్రశ్నించారు. నేను అన్నాను, హైదరాబాద్ సేవ అండి, అయితే నాకు ఒక దర్శనం ఉంది, హైదరాబాద్ దర్శనం. మిమ్మల్ని నేను హైదరాబాద్ దర్శనంలో చూశాను. మీరు అలాగే సంగీతం వాయించేటువంటి పిజేడి కుమార్ గారు, అలాగే పిఎల్ పరంజ్యోతి గారి పెద్ద కుమారుడు స్పందన్ రాజు గారు ఆ దర్శనంలో నాకు కనబడ్డారు. నేను కలుషాత్ముడైన పాపిని అనే పాట పిజేడి కుమార్ గారు మ్యూజిక్ వాయిస్తూ ఉంటే పాడుతూ ఉన్నాను. ఆ దర్శనంలో నేను చూసినట్టే, ఒకవేళ దేవుని చిత్తమేమో, నేను తప్పనిసరిగా మీతో వస్తాను అని చెప్పాను. వెంటనే వారు బయలుదేరి వెళుతున్నప్పుడు వారు కారు ఎక్కించుకొని నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయా సభలలో, వారి సంఘాల్లో, ఆయా కూటాల్లో నేను ప్రత్యేకమైన పాటలు పాడుతూ వారి స్టూడియోలో, అలాగే వారి యొక్క క్యాసెట్స్లో, టీవీ రేడియో కార్యక్రమాల్లో పాటలు పాడుతూ ఎంతో వాడబడడానికి వారు నన్ను చాలా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. నిజంగా చెప్పాలంటే బిషప్ ఎర్నెస్ట్ కుమారపల్లి గారికి నా పాటలంటే ఎంతో ఇష్టం, ఎంతో మురిసిపోయేవారు. అలాగే కొన్నిసార్లు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు, పట్టణాలకు నన్ను వారితో పాటు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో నన్ను తీసుకుని వెళ్ళేవారు. అయితే ఆ బెర్తలో పడుకొని అలాగే మౌనంగా ఉండేవాడిని. రాత్రి సమయంలో వారు వాక్యం చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆత్మలో మూలుగుతూ అలా గడుపుతూ ఉండేవారు. నేను అలాగే నిద్రపోయేవాడిని. ఉదయాన్నే నేను మరలా లేచేసరికి మరలా ఇంకా అలాగే ప్రార్థనలో, అలాగే వాక్య ధ్యానంలో, అలా ఆత్మలో మూలుగుతూ అలాగే ఉండేవారు. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఉదయాన్నే లేచి డబ్బులు ఇచ్చి, నాయన బయటకు వెళ్ళి టిఫిన్ చేసిరా అనేవారు. ఆ తర్వాత ఆయనతో పాటు కూటాలకు వెళ్ళినప్పుడు ఆ కూటాలలో ఆయన వర్తమానం అందించే ముందు నేను పాటలు పాడేటట్లుగా తరుణం ఇచ్చేవారు. అలా వారితో కలిసి విజయవాడ, గుంటూరు, రేపల్లి, భీమవరం, అమలాపురం, ఇలాగ ఇంకా ఎన్నో గ్రామాలకు, పట్టణాలకు ప్రయాణం చేసి వెళ్ళి పాటలు పాడేటట్లుగా, ప్రభువు కొరకు వాడబడేటట్లుగా వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. తర్వాత అమలాపురం, నల్లగొండ పాస్టర్ సాల్మన్ గారు, షారోన్ సిస్టర్స్, వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారిని ఎత్తుకున్నాను నేను. ఆ ప్రాంతాలన్నీ కూడా బిషప్ ఎర్నెస్ట్ కుమారపల్లి గారితో వెళ్ళిన అనుభవాలు నేను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తున్నాను. అలా క్యాంప్స్కి వెళుతున్న సమయంలో ఒకసారి నా బ్రీఫ్ కేస్ మీద జో మల్లిపూడి అని నేను స్టిక్కర్ వేసుకున్నాను. అది చూసి జో మల్లిపూడి మా అమ్మ తరం, మా అమ్మ ఇంటి పేరు అని ఎంతో ముసుముసు నవ్వుతూ, మురిసిపోతూ, అలాగే ప్రక్కన ఉన్న వారికి చెప్తూ ఉన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగా సంతోషించక, ప్రభువును స్తుతించక ఉండలేను. మరొక అనుభవం ఏమిటంటే, వారితో ఓసారి వారు సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అపోలో హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి వారిని పరామర్శిస్తూ ఉన్నారు.
అలా వారిని పరామర్శించడానికి వెళ్ళిన వారిని చూచి బిషప్ అయ్య గారు అన్నారట, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూమ్ ఐ లవ్ బట్ హీ డిడ్ నాట్ కమ్ యట్ అన్నారట. అంతగా ఒక సొంత కుమారుని వలె నన్ను బహుగా ప్రేమించేవారు. అలాగే నేను ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలని స్పెసిఫిక్గా ఓ స్థలాన్ని చూపించమని ప్రభువుని అడుగుతూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఓ రాత్రి దేవుడు నాకు దర్శనమిచ్చి చింతల్ అనే ఓ ప్రాంతాన్ని, అక్కడున్న ప్రజల్ని, వారికి ఉన్న వ్యాధులను, వారు ఎలా విడుదల పొందుతారో ఆ విడుదల పొందే విషయాన్ని, వారి మీద పనిచేస్తున్న దురాత్మల సమూహాలను, అలాగే వారి ఇళ్ళు, వారి వాతావరణం అన్నింటినీ దేవుడు నాకు చూపించాడు. ఆ వ్యక్తులను కూడా చూపించాడు. చింతల్ అనే ఒక బోర్డు కూడా నాకు చూపించాడు. ఆ దర్శనాన్ని చూసిన నేను రాక్ చర్చ్ మాసప్ టాంక్లో ప్రతి గురువారం జరిగే సాక్షి కూటంలో నేను సాక్ష్యం ఇచ్చాను. చింతల్ అనే ప్రాంతంలో నేను సేవ చేయాలని ప్రభువు నాకు దర్శనం చూపించారని నేను సాక్ష్యం ఇచ్చాను. ఆ సాక్ష్యాన్ని విన్నటువంటి బిషప్ ఎర్నెస్ట్ కుమారపల్లి అయ్య గారు వెంటనే ఆయన కదిలించబడి నన్ను ప్రోత్సహించి అభిషేకించి చింతల్ సేవకు నన్ను పంపించారు. చింతల్ సేవకు పంపడమే కాదు, నేను బైబిల్ కాలేజ్ చదవడానికి వారే ప్రోత్సహించి చదివించారు. ఆ తర్వాత బైబిల్ కాలేజ్ పూర్తయినప్పుడు తర్వాత గ్రాడ్యుయేషన్ డే రోజున స్టూడెంట్స్ తరపున ప్రత్యేకంగా మాట్లాడడానికి వారు తరుణమిచ్చి ఆంగ్లంలో నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి వారు సహకరించారు, నన్ను ప్రోత్సహించారు. ఇలాగూ ప్రతి విషయంలోనూ నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించినటువంటి మహా గొప్ప దైవజనులు. వారి ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నాను. వారి గురించి మాట్లాడుతుంటే ఓ ప్రక్క నా హృదయం కదిలిపోతుంది. ఎంతో వేదన, దుఃఖం నాకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, వాస్తవానికి నిజమైన వాక్యానుసారమైన పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారి వద్దే నేను నేర్చుకున్నాను. అప్పటి వరకు బ్యాప్టిస్ట్ అలాగే జీడిఎం సంఘాల్లో పెరిగిన నేను సరైన అనుభవం తెలియదు నాకు. కానీ వారి అనుభవం ద్వారా దేవుడు నాకు అనేకమైన పరిశుద్ధాత్మ పాఠాలు నేర్పించారు. తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కరిస్మాటిక్ అనుభవాన్ని, నిజంగా అద్భుతమైనటువంటి ఆరాధన క్రమమైన పద్ధతిని, దానితో పాటు ఆరాధనలో ఎంతో ఆనందిస్తూ, దేవుని స్తుతిస్తూ, నాట్యమాడుతూ, దేవుని నామాన్ని మహింపరిచి సంతోష సంభ్రమాలతో మునిగి తేలియాడే అనుభవాన్ని నిజంగా మనం చెప్పుకోవాలంటే బిషప్ ఎర్నెస్ట్ కుమారపల్లి గారే తీసుకుని వచ్చారు. దానిలో సందేహం లేదు. ఆ తరువాత ఓ చిన్న వేదనకరమైన అనుభవం కూడా నాకుంది. అదేమిటి అంటే, వారు నన్ను అంతగా ప్రేమించి ప్రోత్సహించి అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉంటే వార్చలేని వారు తరువాత వారు నా మీద కక్ష కట్టి దైవజనులైన బిషప్ ఎర్నెస్ట్ కుమారపల్లి గారు అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ ఉండగా రాజకీయం చేసి నేను దర్శనంతో, దేవుని చిత్తంతో సేవ చేస్తున్నటువంటి చింతల్ ప్రాంతంలో నన్ను ఉండకుండా వేరే ప్రాంతానికి పంపివేయడానికి ప్రయత్నాలు చేశారు. దేవుని అడిగాను, ప్రభా ఇది నీ చిత్తమా, నేను ఇక్కడ వెళ్ళిపోవడం, మీ చిత్తమైతే వెళ్ళిపోతాను, ఏం చేయాలి ప్రభా అంటే, తిరిగి నాకు చూపించిన దర్శనాన్ని ఆయన జ్ఞాపకం చేసి ఆ దర్శనాన్ని బట్టి నీవు చింతలోనే సేవ చేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదని ప్రభువు చెప్పినప్పుడు వారి ఒత్తిడిని బట్టి స్వతంత్రంగా దేవుని సేవ ప్రారంభించి నేను కొనసాగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, అయితే అలాగూ 7 సంవత్సరాలు నేను సేవ చేసిన తర్వాత 7వ సంవత్సరంలో వారి దగ్గరికి వెళ్ళి వారిని కలుసుకొని వారితో మాట్లాడాలని, వారితో సమాధానంగా ప్రేమగా సాగాలని ఎంతో ఆశతో నేను తిరిగి వారి వద్దకు వెళ్ళాను. అలాగే వారిని అపాయింట్మెంట్ అడిగాను. అయితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి వారు నిరాకరించారు. కారణం ఏమిటంటే, వారి తర్వాత వారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వారు ఆపు చేయటం నిజంగా నా హృదయానికి ఎంతో గాయాన్ని, బాధను కలిగించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏది ఏమైనా ఆయన నా పట్ల కలిగి ఉన్న ప్రేమ, చూపించిన ప్రేమ, దైవజనుల పట్ల గౌరవం, అభిమానం నేను కలిగి ఉన్నాను. అది ఎప్పటికీ చెరిగిపోని ముద్రగా నా హృదయంలో నిలిచి ఉంది.
కనుకనే ఈ సాక్ష్యాన్ని, ఈ అనుభవాన్ని, వారితో నాకున్న పరిచయాన్ని నేను ఇలాగ తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చింది. ఈ మాటలంతటితో ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే వారు విడిచి వెళ్ళినటువంటి దైవజనురాలు, వారి కుమారులు, వారి కుటుంబం, అలాగే సంస్థ అందరినీ ప్రభు బహుగా దీవించి వారు ఉన్నప్పటికంటే ఎక్కువగా వారిని వాడుకొని ఆ సంస్థను దీవించాలని నేను ఆశిస్తూ, కోరుకుంటూ, వారి నిమిత్తం, సంస్థ నిమిత్తం ప్రార్థిస్తానని వాగ్దానం చేస్తూ ఈ మాటలంతటితో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము వీడియో పెట్టగానే మీకు రావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.